ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। वेदो नित्यमधीयताम् तदुदितं कर्मस्वनुष्ठीयताम् तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्तज्यताम् पापोगः परिधूयताम् भवसुखे दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा व्यवसीयताम् निजगृहात् पूर्णं विनिर्गम्यताम् संगस्सत्सु विधीयताम् भगवतो भक्तिर्दृढाधीयताम् शान्त्यादिः परिचीयताम् दृढतरं कर्मासु सन्त्यज्यताम् सद्विद्वानुपसृप्यताम् प्रतिदिनं तत्पादुकासेव्यताम् ब्रह्मैकाक्षरमध्यताम् श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम् वाक्यार्थश्च विचार्यताम् श्रुतिशिरः पक्षः समाश्रीयताम् दुस्तर्कात् सुविरम्यताम् श्रुतिमतः तर्कोऽनुसन्धीयताम् ब्रह्मास्मीति विभाव्यताम् अहरः गर्वः परित्यज्यताम् देहोऽहं मतिरुज्यताम् बुधजनैर्वादः परित्यज्यताम् क्षुद्व्याधिश्च चिकित्स्यताम् प्रतिदिनं भिक्षौषधं भुज्यताम् स्वाद्वन्नं न तु याच्यताम् विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविषह्यताम् न तु वृथा वाक्यं समाकर्ण्यताम् औदासीन्यमभीप्स्यताम् जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् औदासीन्यमभीप्स्यताम् जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम्। సాధనా పంచకంలో 4 చూసాం. ఇంకా ఆఖరి శ్లోకం ఉంది, 5వది. ఒకసారి మనం 1, 2, 3, 4 చూస్తే కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మన థాట్ ఎలా ఉండాలో శంకర భగవత్పాదులు డిజైన్ చేశారు. అంటే ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఎలా దారి వేసుకోవాలి,
ఈ లక్ష్యం వైపు ఎలా దారి వేసుకోవాలో చెప్తున్నాడు. మొదట మనం వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతాం అపచితి అని చెప్పి, అంటే శాస్త్ర సమ్మతంగా ఆలోచించి తదుదితమైన కర్మలని మనం భగవదార్పితంగా అర్పించడం చేయటం నేర్చుకున్నాం అనుకోండి. ఇక్కడే ఉందండి ఒక రహస్యం. ఎప్పుడైతే మనం భగవదార్పితంగా మన యొక్క కర్మలని మనం నిర్వర్తిస్తున్నామో, ఇది మన వైపు నుంచి చేస్తున్న ప్రాసెస్. భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం మనకి అనుభవంలోనికి వస్తుంది. ఇది అటువైపు నుంచి వచ్చిన రెస్పాన్స్. మనం చేయవలసిందంతా ఏంటి స్వామీజీ అంటే తేనేశస్య విధీయతాం అపచితి కామ్యే మతిస్తజ్యతాం పాపోగ పరిధూయతాం భవసుకే దోషోను సంధీయత. ఇవన్నీ మనం చేస్తాం, చెయ్యాలి. సాధన అంటే ఏంటంటే చెయ్యాలి. స్వామి విధీయతాం, నువ్వు చెయ్యు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే సాధకుడు ఈ విధంగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడో భగవంతుడి నుంచి ఆయనకి బ్లెస్సింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. స్వామీజీ భగవంతుడి నుంచి ఆయనకి కృప ఏ రూపంలో వస్తుందండి అంటే తేజోమాయానంద్ గారు చెప్తారు. ఇందులో శంకర భగవత్పాదులు వృత్తి ప్రకారం చూస్తే 2 రకాలుగా భగవంతుడి యొక్క కృప ఈ సాధకుడి మీద పడుతుందంట. ఒకటేంటి స్వామీజీ ఏంటి అంటే, ఒకటి ఆయనకి సత్సంగం లభిస్తుంది. మనం అనుకుంటాం సత్సంగం అవైలబుల్, అలా ఏం కాదు. భగవత్ కృప ఉంటేనే మనకు సత్సంగం. ఒకటి భగవత్ కృపకు తార్కాణం ఏంటి స్వామీజీ అంటే సత్సంగం హీ విల్ గెట్ 1. అందుకే ఇక్కడ రాశారు చూడండి, సంగత్ సత్సు విధీయతాం భగవతో భక్తి దృఢాదీయత. ఇది సత్సంగం భగవత్ ప్రసాదం ఒకటి. రెండోది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం ఏంటి స్వామీజీ ఏంటి అంటే వైరాగ్యం ఇస్తాడు. ఈ 2 భగవంతుడి నుంచి మనకు వచ్చిన బ్లెస్సింగ్స్ ఆధ్యాత్మిక సాధకుడికి. వైరాగ్యం ఎక్కడ చెప్పారు స్వామీజీ? ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజగృహాత్ తూరణం వినిర్గం. మన తాలూకు అటాచ్మెంట్స్ అన్నిటినీ కూడా విడిచిపెట్టే శక్తి వైరాగ్యం అంటే. అటాచ్మెంట్స్ అన్నిటినీ కూడా విడిచిపెట్టగలిగే మానసికమైన శక్తి పేరే వైరాగ్యం. దాన్ని ఇక్కడ స్వామి నిజగృహాత్ తూరణం వినిర్గమ్యతాం అన్నారు. సో మన వైపు నుంచి భగవదార్పితంగా భగవదాశ్రయంగా ఉన్న సాధనలు కొన్ని, భగవంతుడు కృప వలన కొంత భాగ్యం మనకి కలుగుతుంది. సత్సంగము, వైరాగ్యము, ఈ 2. ఈ రెండింటి ద్వారా ఆయనకి 3వ ప్రాప్తి ఏంటి స్వామీజీ అంటే గురూపసదనం కలుగుతుంది. గురూపసదనం అంటే ఏంటి స్వామీజీ అంటే గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా నేను జ్ఞానాన్ని పొంది నన్ను నేను తరింప చేసుకోవడం. ఈ మొత్తం ప్రాసెస్ ని గురూపసదనము అంటాం. గురూపసదనానికి అర్హుడవుతాడు ఈ విద్యార్థి. ఏ విద్యార్థి? సొంతగా కష్టపడ్డవాడు, భగవత్ కృప కలవాడు అయినటువంటి విద్యార్థి గురూపసదనానికి అధికారిగా మారాడు. స్వామీజీ గురువు దొరికిన తర్వాత ఏం చేయాలి స్వామీజీ అంటే తత్పాదుకా సేవ్యతాం ప్రతిదినం. ఎప్పుడు కూడా మన యాటిట్యూడ్ ఎలా ఉండాలండి అంటే గురు సేవకి మనం ఎవరు రెడీ. మన పాత్ర ఏంటి స్వామీజీ అంటే గురువు గారికి సేవ చేసుకో. దాని ద్వారానే మనం గురువు యొక్క ప్రసన్నతని పొందగలం. గురువుని సేవించాలి. తత్పాదుకా ప్రతిదినం సేవ్యత. ఎప్పుడైతే ఆయన యొక్క ప్రసన్నత కలిగిందో అప్పుడు ఆయన అడుగుతారు. మనసులో అడగొచ్చు, బాహ్యంగా అడగొచ్చు, నీకు కావాల్సింది ఏంటి, ఏం కావాలి అని. సాధారణంగా గురువుని చేరాడంటే వాడికి ఫ్రేమ్ ఎలా చేయాలో తెలియదు, కానీ కావాల్సింది ఏంటండి అంటే ఆ పరమ వస్తువే కావాలి. బ్రహ్మ అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, ఆత్మ అంటే వాడికి తెలియదు, ఇంకా వాడు స్టూడెంట్ గా ఉన్నాడు కాబట్టి. బ్రహ్మైకాక్షరం అర్ధ్యతాం. అప్పుడు నిజమైన గురు శిష్య సంబంధం ప్రారంభమైంది. ఆ తర్వాత మనం చేయవలసిన 3 సాధనలు స్వామి డీటెయిల్డ్ గా చెప్పారు. శ్రవణం ఎలా చేయాలి, మననం ఎలా చేయాలి, నిధిధ్యాసనం ఎలా చేయాలి. శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతాం శ్రవణం, వాక్యార్థశ్చ విచార్యతాం మననం, బ్రహ్మాస్మీతి విభావ్యతాం దేహోహం అతిరుజ్యతాం. ఈ 2 కలిపి నిధిధ్యాసనం. ఇవి సాధకుడికి కంప్లీట్ గా కలిగే సాక్షాత్ సాధన ఇక్కడతో అయింది. తర్వాత ఆయన ప్రాక్టికల్ గా విద్యార్థి ఎలా ఉండాలో అన్నపానాదుల వ్యవహారాల్లోనూ లౌకికమైన వ్యవహారంలోనూ ఆయన తాలూకా యాటిట్యూడ్ ఎలా ఉండాలో 4th శ్లోకంలో చెప్పారు. మరి అయిపోయింది కదా స్వామీజీ. 5th
5th శ్లోకం యొక్క అవసరం ఏంటి స్వామీజీ? సాధన పంచకంలో 5వ దాని యొక్క అవసరం ఏంటి స్వామీజీ? 5వది చెప్పవలసిన పనేమొచ్చింది స్వామీజీ అంటే, ఇప్పుడు ప్రాక్టికల్ గా మనందరి పొజిషన్ 5వ శ్లోకంలో ఉంది. గురువు శాస్త్రము చెప్పారు. ఏమని చెప్పారు? మనం బ్రహ్మస్వరూపులమి లేదా ఆత్మస్వరూపమి, ఆనంద స్వరూపము అని మన యొక్క నేచర్ ని ఇండికేట్ చేశారు. సత్ చిత్ ఆనంద స్వరూపం నువ్వు అని. ఫ్యాక్ట్ ఏంటంటే అది మనకి అర్థమైంది, మనం యాక్సెప్ట్ చేసాం. డెఫినెట్ గా నేను ఆత్మస్వరూపుడినే అయి ఉండాలి, దేహ స్వరూపుడిని అవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అది చైతన్యము జ్ఞానము, ఇదేమో జడం. సో నేను జడ వస్తువు కాదు కదండి. ప్రతి క్షణము నా ఎరుకు నాకు తెలుసు, నేను జ్ఞాన స్వరూపుడిని అన్న స్పృహే నాకు ఉంది. కాబట్టి ఇది అర్థమైంది. కానీ ఒక ప్రశ్న వేసుకుంటాడు అంతరంగంలో విద్యార్థి. ఏంటండి అంటే, అఖండమైన ఆనంద స్వరూపాన్ని నేను అన్నప్పుడు నేను నిత్యము కూడా బ్రహ్మానంద స్వరూపుడుగా ఉండాలి. ఎంతో ఆనందంగా, ఎటువంటి బాధలు బందీలు సర్వ విముక్త స్వరూపుడుగా నేను ఉండాలి. కానీ ప్రాక్టికల్ గా నేను అంత ఆనందంగా ఉండట్లేదే, నేను ఎప్పుడు హ్యాపీగా ఉండట్లేదు, నన్ను అన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. కష్టం, సుఖం, లాభం, నష్టం, ద్వంద్వాలు, శరీర బాధలు, మానసిక బాధలు, బుద్ధి బాధలు అన్ని కూడా నన్ను ట్రబుల్ చేస్తున్నాయి. ఈవెన్ దో ఐ హ్యావ్ నాలెడ్జ్, జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఈ ట్రబుల్స్ అన్నిటికీ నేను తలూపుతున్నాను. కారణం ఏంటి అంటే, దానికి సమాధానమే ఈ 5వ శ్లోకం. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, జ్ఞాన సముపార్జన తరువాత మన యొక్క ప్యూరిటీ ఆఫ్ మైండ్ లెవెల్ తక్కువగా ఉంటే ఆ జ్ఞాన నిష్ట అనేది మనకి తక్కువగా ఉంటుంది. అందుకే 2 ముఖ్యమైన సాధనలని మనం చెప్పుకున్నాం. ఒక దాని పేరు ప్యూరిటీ ఆఫ్ మైండ్, ఇంకొక దాని పేరు క్లారిటీ ఆఫ్ ఇంటలెక్ట్. ప్యూరిటీ ఆఫ్ మైండ్ బాగా ఉంటే బుద్ధిలో ఈ బ్రహ్మ వృత్తి స్థిరంగా ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈయనకి ఆ జ్ఞాన నిష్ట తగ్గింది. దాని పేరే వేదాంత పరిభాషలు ఏమంటారంటే, దాన్ని బ్రహ్మనిష్ట అంటారు. బ్రహ్మనిష్ట అంటే ఇంగ్లీష్ లో మామూలుగా అబైడెన్స్ ఇన్ ట్రూత్. ట్రూత్ లో మనం నిలబడగలిగే సత్తా, దాని పేరు బ్రహ్మనిష్ట. ఆ బ్రహ్మ నిష్ట లేకపోవటం వలన మనం మళ్ళీ జగత్తుకు సత్యమే అంటాము, నన్ను నేను దేహంగానే చూసుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే, ఇది అజ్ఞానం అంటే మరేంటో కాదు, నన్ను నేను దేహంగా చూసుకోవడం, జగత్తులో ఉన్నవన్నీ రియల్ గా మనం ఇంటలెక్చువల్ గా యాక్సెప్ట్ చేయడం వలన దుఃఖం, కష్టం, నష్టం అన్ని కూడా మన అనుభవంలోనికి వచ్చేస్తున్నాయి. ప్రాబ్లం ఏంటి స్వామీజీ? బ్రహ్మనిష్ట మనలో లేదు, అది మనకి కలగట్లేదు. సో దానిని సంపాదించటం ఎలా? స్వామీజీ బ్రహ్మనిష్ట అంటే ఏంటి స్వామీజీ, అసలు ఈ పదం అంటే ఏంటి స్వామీజీ అంటే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తారు పెద్దలు. వినండి. ఎవరైనా ఒక అమ్మగారు ఉన్నారనుకోండి, ఒక అమ్మగారు ఎవరో ఉన్నారు. ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ మీరు ఆడమనిషేనా అని అడిగామనుకోండి, అమ్మ మీరు స్త్రీయేనా అని అడిగామనుకోండి, ఆమె అంటే డౌట్లెస్లీ, ఇందులో డౌట్ పడవలసిన అవసరం ఏముంది అంటే, దీని పేరే నిష్ట. తను స్త్రీ అన్న జ్ఞానం తనకి ఎంత సహజం చూడండి. అది అదే అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీరు బ్రహ్మస్వరూపమా అన్నాం అనుకోండి, అంటే ఆమె ఏమంటారు? ఏమో తెలీదు. అది నిష్ట లేకపోవడం. సో మన యందు మన స్పృహ ఎలాగుండాలండి అంటే, అహం బ్రహ్మ అన్న జ్ఞానం ఈ మొదటి వృత్తి ఎంత యథార్థంగా ఉందో ఇది అంత యథార్థంగా ఉండాలి. దాని పేరే నిష్ట. దీనిని సంపాదించటం ఎలా స్వామి? అది సంపాదించనన్నాళ్ళు ఇవి బాధిస్తాయి మనల్ని, ప్రాపంచికమైన. ఆ జ్ఞానం పటిష్టత కాని సంపాదిస్తే మనకి నిత్యం ఆనంద స్వరూపంగానే ఉంటాం, ఇంకెటువంటి ప్రాబ్లం. ఆ బ్రహ్మ నిష్ట సంపాదించాలి. బ్రహ్మనిష్ట ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమవుతుంది. లిబరేషన్ వస్తుంది బ్రహ్మనిష్ట నుంచి. బ్రహ్మనిష్ట నుంచి ఎలా వస్తుంది స్వామీజీ అంటే, లిబరేషన్ అంటే ఏంటండి? ముక్తి దేని నుంచి? బంధం నుంచి కదా. ఏది బంధం ఇస్తుంది మనకి? కర్మలు మనకి బంధాలను ఇస్తున్నాయి.
నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, వీడి కర్త, ఇది కర్మ, ఇవి కరణాలు, ఇదంతా వ్యవహారం అంతా కూడా కర్మలు. ఈ కర్మ సైకిల్లో మనం ఉండిపోతే బంధం, ఈ కర్మల నుంచి మనం బయటకు వచ్చేస్తే ముక్తి. ఈ కర్మల యొక్క చక్రం నుంచి మనల్ని బయటకు తీసుకురాగలిగిన బలమేంటి స్వామీజీ అంటే ఈ బ్రహ్మనిష్టే. అప్పటికి జర్నీ కంప్లీట్ అవుతుంది. సో జ్ఞాన శ్రవణ మనన నిధిధ్యాసనలైన తరువాత బ్రహ్మనిష్టని సంపాదించి ఆ బ్రహ్మ జ్ఞానంతో కర్మలకి అటాచ్ కాకుండా లిబరేషన్ ని కర్మబంధాల నుంచి ముక్తిని సంపాదించిన వాడి పేరే జీవన్ ముక్తుడు. ఈ రెండు, ఒకటి బ్రహ్మనిష్ట, రెండోది కర్మబంధాల నుంచి ముక్తిని పొందే స్వరూపం లేదా స్వభావం. ఈ రెండు ఆఖరి శ్లోకంలో చర్చిస్తారు భగవత్పాదులు. మొదటి 2 లైన్లు బ్రహ్మనిష్టకి సంబంధించిన 4 సాధనలు, తర్వాత 2 లైన్లు కర్మబంధాల నుంచి జీవుడు బయటకు ఎలా పడగలగాలి ఈ బ్రహ్మజ్ఞానం ద్వారా. ఆ 4 సాధనలు, మొత్తం 8 సాధనల్ని ఇండికేట్ చేశారు. ఈ రోజు క్లాసులో మనం బ్రహ్మనిష్ట సంపాదించాలి అంటే మనం చేయవలసిన సాధనలు ఏంటో స్వామివారు చెప్తున్నారు. జాగ్రత్తగా ఓపికగా వినాలి. ప్రాక్టికల్ గా మనం కొంచెం కొంచెం అప్లై చేస్తూ నెమ్మదిగా నడవాలి. ఒక అడుగేసినా అంత దారి తగ్గిపోయింది కదండి. 10 అడుగులు వేస్తే 10 అడుగులు దారి తగ్గింది. సో వీ హ్యావ్ టు మూవ్. సో మొదటి సాధన ఏం చెప్పారంటే స్వామి, ఐదో శ్లోకం మొత్తం చదువుతాను, తర్వాత ఒక్కొక్క సాధన చూద్దాం. 5th వన్. ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్భాదితం దృశ్యతాం ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం ద్విహుభుజ్యతాం అదపర బ్రహ్మాత్మనా స్థీయతాం. మళ్ళీ చదవండి. ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేతః సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్లిష్యతాం ప్రారబ్ధం ద్విహుభుజ్యతాం అధపర బ్రహ్మాత్మనా స్థీయతాం. ఒక హోంవర్క్ ఇవ్వాలి యాక్చువల్ గా స్వామీజీ మీకు. ఈ 5 శ్లోకాలు చూడకుండా చదవగలగాలి మనం. కనీసం సాధనలు చేయకపోయినా సాధన పంచకమైన కంఠస్థ వచ్చింది స్వామీజీ అని అంటే మనం ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఇవి కానీ మెమరీలోకి వచ్చాయని ఓహో అని ఒక గుర్తు ఉంటుంది. కొన్ని కంఠస్థ కాకపోయినా చూసి చదివినా తప్పు లేకుండా మనం కొన్ని మార్కులు పడినట్టే, 100కు 1 మార్క్ అయినా వచ్చినట్టే. సో ఏకాంతే సుఖమాప్స్యతాం మొదటి సాధన అంట. బ్రహ్మనిష్ట సంపాదించాలంటే మొదటి సాధనలు ఏంటండి అంటే ఏకాంతే సుఖం ఆప్స్యతాం. ఇది సాధన అని చెప్తున్నారు స్వామి. సుఖం ఆస్యతాం, సుఖంగా కూర్చోవాలి అంట. ఎక్కడ స్వామీజీ? ఏకాంతే, ఏకాంతంలో సుఖంగా కూర్చోండి. ఇది సాధన. ఓ ఇది మనకి కొంచెం ఐడియా ఉన్నదే. ఎందుకంటే భగవత్ చింతన చెయ్యాలి అంటే కొంత ప్రశాంతమైన స్థానంలో ఒంటరిగా ఏకాంతంగా మనం కూర్చోవాలి. ఇది సాధనగా చెప్తున్నారండి. ఈజీ. దీనికి అంత మహత్యం ఉంది స్వామీజీ అంటే గొప్ప మహత్యం ఉందని పెద్దలు చెప్తారండి. ఒక కథ చెప్తాను వినండి. ఒకసారి తపోవన్ మహారాజ్ గురించి మనకు తెలిసిందే, ఆయన ఎంత గొప్ప మహాత్ముడు. ఆయన భక్తుడు ఒక ఆయన రాజస్థాన్ లో ఉండేవాడండి. ఈ అతగాడికి ఎంత పుణ్యం ఉందో ఈయన మీద కొంచెం మనస్సు కలిగింది ఆయనకి.
సో ఎప్పుడైనా రావటం, మహారాజు నమస్కారం పెట్టుకోవడం, పండు ఫలమా ఆయనకి సమర్పించి వెళ్ళిపోవడం చేస్తుండేవాడు. చేస్తూ ఉంటూ మహారాజుకి కొంచెం దయ కలిగిందో ఏంటో మరి, కొంచెం ప్రేమగా ఆదరించే, జనరల్ తపోవన్ మహారాజు గారు ఎవరిని ఆదరించేవారు కాదు. ఆయన మౌని, ఏకాంతి, ఆయన పద్ధతి ఆయన. ఒకసారి ఈ భక్తుడు వచ్చినప్పుడు కొంచెం ఏదో డల్ గా ఉంటే ఏమైందండి అని అడిగారు. అడిగితే నాకు కొడుకున్నాడండి అంటే, సో ఏమి అంటే ఆ కొడుకు కొంచెం ఇండిసిప్లిన్ సార్, చాలా బాగా ఇండిసిప్లిన్ వాడు, క్రమశిక్షణ ఉండదు, ఇంటికి ఎప్పుడో వస్తాడు, చెప్పిన పని చెయ్యడు, ఆర్థిక క్రమశిక్షణ లేదు, సాంఘిక క్రమశిక్షణ లేదు, కొంచెం డిజార్డరీల్ గా ఉన్నాడండి అని ఆ భక్తుడు మహారాజుకి చెప్పారు. మీరు ఏమైనా సలహా చెప్తే నేను వాడికి చెప్తాను, బాగుపడతాడు అని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే ఆయన అడగటానికి భయం, గురుదేవుకే భయం. అంటే ఈయన కొంచెం దయ కలిగి ఈయనేమన్నాడంటే, చిన్న సాధన చేస్తాడా అని అన్నాడు. ఆయన పొంగిపోయాడంటే ఏ మంత్రం ఇస్తాడో ఏదో ఇస్తాడు కావాలనుకుంది. అయ్యో నేను బలవంతంగా చేయిస్తానండి, ఏ సాధన మీరు చెప్పినా చేయిస్తానండి అన్నాడంట. అయితే ఒక పని చెయ్యమనండి అంటే, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు లెగ్సి మీ ఊరు బయట ఉన్న పార్క్ దగ్గరికి ఒక్కడనే నడుచుకుంటూ వెళ్ళమనండి. వెళ్ళి ఒక్కడే ఒక చెట్టు కింద బల్ల పైన 20 నిమిషాల పాటు ఒక్కడనే కూర్చోమనండి, మరేం చెప్పకండి. ఒక్కడే 20 నిమిషాలు పార్క్ లో చెట్టు కింద కూర్చోమని, 20 నిమిషాలు మాత్రం ఖచ్చితం. 20 నిమిషాలు అయిన తర్వాత వచ్చేయమనండి మళ్ళీ ఇంటికి, ఒక్కడే. ఇదే సాధన అని చెప్పారండి. ఏంటి ఇంత మహాత్ముడు, ఒక మంత్రం లేదు, దీక్ష లేదు, ఇలాంటి సాధన చెప్పారు. కొన్ని ఏమో గొప్ప వాళ్ళ మాటలు ఎలా ఉంటాయని సరే అని కొడుకు చెప్పాడు. అరే మహారాజ్ గారు తెలుసు కదా, బాబు గారు ఇలా చెప్పారు, నువ్వు చెయ్యాలిరా, నీకు గొప్పగా రిజల్ట్ వస్తుందిరా అంటే, దాందే ఉంది నాన్న, రోజు వెళ్ళి కూర్చోవడమే కదా, వెళ్తాను కూర్చుంటాను వచ్చేస్తాను, అందులో పెద్ద ఎన్ని రోజులు చేయాలి, 20 రోజులు చేయమన్నారు. ప్రతిరోజు వీడు ఉదయం 7 గంటలకు లేవటం, ఒక్కడే వెళ్ళటం, పార్క్ లో ఆ చెట్టు కింద బల్లపైన ఒక్కడే 20 నిమిషాలు కూర్చోవటం, 20 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వచ్చేసేవాడు. ఒక రోజు అయింది, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, అలా అయినప్పటి నుంచి కూడా వాడు ఒక్కడ కూర్చున్నప్పుడటండి 4 రోజులు 5 రోజులు అది బాగుంది ఇది బాగుంది అని ఆలోచిస్తూ ప్రతిరోజు ఒక్కరమే కూర్చొని ఏం చేస్తామండి, స్లోగా వాడి గురించి వాడు ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇది ఆధ్యాత్మిక సాధనలో ఫస్ట్ స్టెప్. నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తుంది రైటా కాదా, లేదు అంటే మా నాన్నగారు ఏమైనా నా వల్ల ఇబ్బంది పడ్డారా, లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయవలసిన అవసరం ఏముంది, రేపు పొద్దున్న నా కుటుంబానికి నేను పనికొస్తానో పనికిరాను. సో వాడి గురించి వాడు ఆలోచించుకోవటం మొదలు పెట్టాడంట. మొదట వాడి వ్యవహారం, తర్వాత వాడి మనస్సు, అరే నా మైండ్ ఏంటి ఇంత స్టింకింగ్ గా ఉంది, ఇంతగా ఇలా కోపపడుతున్నాను, పెద్దవాళ్ళని గౌరవించట్లేదు, నా కర్తవ్యం నేను చేయట్లేదు, నా జాబ్ నేను చేయట్లేదు, పెద్దవాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని 20 రోజులు అయ్యేసరికి వాళ్ళు గొప్ప మార్పు వచ్చి సాధువుగా మారాడంట. వాడు వాళ్ళ నాన్నగారికి చాలా నచ్చింది. ఈ పిల్లోడిని తీసుకుని మళ్ళీ వచ్చారంట తపోవనం, ఉత్తరకాశీ. వచ్చి స్వామికి నమస్కారం పెట్టి, బాబు కొంచెం మారాడండి, కొంచెం సాధువు అయ్యాడండి అని, ఇంకా మారతాడులే అన్నారండి. సో ఆధ్యాత్మిక సాధనలో ఏకాంత వాసం చేయటం వలన ఇంత గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఏకాంత వాసం అంటే మనం ఒక్కరమే కూర్చొని ఉండాలి, ఇంకేం మిగతాదంతా మైండ్ అది తిరిగి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. కాబట్టి కంప్లీట్ గా ఎంగేజ్మెంట్ లో 24 గంటలు పెట్టేసుకోకూడదు. ఓ 10 నిమిషాలు హాయిగా మన గార్డెన్ లోనో లేకపోతే మనకు ఇక్కడో హాయిగా ఒక కుర్చీ వేసుకుని మనం ఒక్కరమే. గురుదేవ్ బ్యూటిఫుల్ గా చెప్పేవారండి, ఏమండి మీ కంపెనీ మీకే నచ్చకపోతే ఇంక ప్రపంచంలో మీకు ఏది నచ్చుతుందండి అనేవారు. అంతే కదండి, మనం ఒక్కరమే కూర్చున్నామంటే మన కంపెనీ మనకే దుర్గంధం అయిపోతే ఇంక మిగతా సాధనలు ఏంటి, ప్రపంచం ఏంటి, భగవంతుడు ఏంటి? కాబట్టి యూ మస్ట్ ఎంజాయ్ యువర్ కంపెనీ ఫస్ట్. మన కంపెనీని మనం ఎంజాయ్ చేయగలం. మనమే హాయిగా ఓ పాట పాడుకోండి, ఒక ఆట పాడుకోండి, ఒక భగవన్ నామం చెప్పుకోండి, సంతోషంగా కూర్చోవాలి. ఇది ప్రాక్టికల్ గా చాలా గొప్పదైన సాధన, తీసేయటానికి వీలే లేదు, ఈజీ కూడా. ఓ 10 నిమిషాలు, ఓ అరగంట, ఓ గంట. పెద్దవాళ్ళు చూడండి, పెద్దవాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు
గొప్ప సాత్వికంగా మారుతారు వాళ్ళు. కారణం ఏంటంటే కర్మలన్నీ కట్ అయిపోయి ఒక్కడు కూర్చున్నాడంటే మనసులో అది ఎగ్జాస్ట్ చేసిన ఎనర్జీ అంతా మిగిలిపోతుంది. క్రమంగా వాళ్ళల్లో తేజస్సు రావడం, సత్వం రావడం, దైవ చింతన రావడం, పాపభీతి రావడం, ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. అంత గొప్ప సాధన ఏకాంతవాసం. స్వామీజీ ఈ మిగతావన్నీ మనకు తెలిసింది. ఏకాంతవాసానికి 2 జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒకటి ఏంటంటే ఒకటి స్థలం, 2 కాలం. ఏకాంతవాసం చేసినప్పుడు స్థలం మనం చూసుకోవాలి, ఎవ్వరూ లేనటువంటిది. స్వామీజీ మేము ఎక్కడికి వెళ్ళిపోతాం స్వామీజీ, పట్టణం నడిబొడ్డులో ఉన్నామంటే మీ ఇంట్లోనే ఏకాంత స్థానం ఎక్కడో ఉంటుంది. ఓ పూజ గది కావచ్చు, లేకపోతే మీ బెడ్రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు, లేకపోతే అందరూ పనులకి వెళ్ళిపోయారు స్వామీజీ, వంట కూడా అయిపోయింది, ఖాళీ అయినప్పుడు టీవీ పెట్టకండి, కూర్చోండి ఒక్కరే, ఓ అరగంట కూర్చోండి అంతే, బస్ ప్లేస్. రెండోది స్థలం, తర్వాత కాలం. ఏకాంత కాలం అని భగవంతుడు డిజైన్ చేశాడండి. ఎర్లీ మార్నింగ్ అనుకోండి, భగవంతుడు దాని పేరే ఏకాంత కాలం అంట. ఉదయాన్నే బ్రహ్మముహూర్తం, లేకపోతే 6 గంటలకు 5 గంటలకు లేదు, ప్రశాంతమైన సమయంలో ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం. సో ఈ 2 ఏకాంతానికి ప్రధానమైన అంశాలు. ఒకటి స్థలం, 2 కాలం. ఏకాంతే సుఖమాప్స్యతాం. ఇవేంటి? స్థలాన్ని బట్టి, లేదంటే ఏమంటారు దీన్ని, ఫిజికల్ గా ఏకాంతం అంటే ఏంటో. ముందు ఏకాంత సాధన అంటే ఏంటో చూద్దాం. ఏకాంతే సుఖమాప్స్యతాం. కూర్చొని ఏం చేయాలి స్వామీజీ? పరతరే చేత సమాధీయతాం. ఏకాంతంగా కూర్చొని చేత అంటే మైండ్, సమాధీయతాం, మైండ్ ని మనం అబ్జార్బ్ చేయాలంట. ఇందులో పరతరే అంటే ఆ పరమ వస్తువు పైన మన యొక్క చేతస్ని, మన యొక్క చిత్తాన్ని, మన మనస్సుని సమాధీయతాం, అబ్జార్బ్ యువర్ మైండ్ ఆన్ ద సుప్రీం ట్రూత్ పైన మన మనస్సును పట్టుకొని వెళ్ళి నిలిపాలి. ఏకాంతంలో మనం చేయవలసిన పని ఇది. ఇక్కడ చిన్నవి 1, 2 ప్రాక్టికల్ గా 2, 3 సాధనలు చెప్తారు పెద్దలు. ఒకటేంటి స్వామీజీ అండి అంటే, ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చున్నాన్రా అబ్బాయి అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఫస్ట్ ప్రశ్న, ఎందుకు కూర్చున్నామండి అంటే పరతరే చేత సమాధీతం అన్నాం కదా. సో ఆ పనిలో ఉండాలి. ఏకాంతంలో కూర్చొని ఇంకొక పనిలో ఉండకండి, ఈ పనిలోనే ఉండాలి. ఇది మొదటి జాగ్రత్త. పరతరే చేత సమాధీయతాం అనే కార్యక్రమం కోసం ఏకాంతంలో నేను కూర్చున్నాను. 1. 2, తేజోమాయానంద గారు చెప్తారు, ప్రాక్టికల్ గా మనం ఆలోచించండి. ఎక్కడ చేయవలసిన పని అక్కడ చేయాలంట మనం. ఒక బ్రహ్మచారి గారికి ప్రాక్టికల్ గా చెప్తారని, ఒక బ్రహ్మచారి గారు ఈ రోజు మీ డ్యూటీ బుక్ స్టాల్ అండి అని అన్నారు అనుకోండి గురువు గారు. నా డ్యూటీ బుక్ స్టాల్ లో వేసినప్పుడు నేను బుక్ స్టాల్ లోకి వెళ్ళి కూర్చొని అక్కడ పద్మాసనం వేసుకొని నేను బ్రహ్మచింతన చేస్తానంటే అది తప్పు. అక్కడ నీ పని ఏంటి? అక్కడ వచ్చిన వాళ్ళకి, పోయిన వాళ్ళకి ఈ భగవద్ సంబంధిత పుస్తకాలన్నిటి గురించి చెప్పటమో, అమ్మటమో, ఇది పని. ఆ పని చెయ్యండి, అది కూడంది అక్కడ. బ్రహ్మచారి గారు ఉదయం 4 గంటలు లేసి తయారయ్యి 5:30 కల్లా మీరు జపతపాలు చేయండి అంటే అప్పుడు పడుకున్నాడు అనుకోండి, అది కూడా కాదు. ఇది 2వ జాగ్రత్త. ఇది ఎందుకు స్వామీజీ అంటే, ఆధ్యాత్మిక సాధకులుగా చాలా మంది మనం ఏం చేస్తామంటే షో అప్ చేస్తాం. బయట కూర్చొని మనము రైల్వే స్టేషన్ లో నేను మెడిటేట్ చేస్తాను, ఎయిర్పోర్ట్ లో నేను మెడిటేట్ చేస్తానంటే అవి అవసరం లేదు. మనం ఏకాంతే సుఖమాప్స్యతం అని లింక్ పెట్టారు పెద్దవాళ్ళు చెప్తారండి. మన సాధన ఎవరికి తెలియకూడదండి. మనం చేస్తున్న సాధన ఇంకొకరికి తెలిస్తే మనం చేస్తున్న సాధన ద్వారా సంపాదించిన తపోశక్తి వాళ్ళకి షేర్ అయిపోతుంది అంట. ఎలా ఇంట్లో చూడండి, డబ్బులు దాచుకున్న పెట్టి తాళం ఎలాగ మనం ఎవరికి కనపడకుండా దాచుకుంటామో, అలాగే మనం ఏం సాధన చేస్తున్నామో, లేకపోతే అందులో ఏమైనా జరుగుతుందా అలాంటివి ఎవరికి ఒక్క గురువుకి తప్ప. గురువు గారు ఉపదేశిస్తే ఏదైనా అడిగితే ఇలాగుంది, అలాగుంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటిది ఏదైనా చెప్పొచ్చు తప్ప ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వర్టైజ్మెంట్ యాక్టివిటీ.
కదండి. సాధన అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ యాక్టివిటీ కాదు. అందుకే ఈ రెండింటిని కలిపారు ఆయన. ఏకాంతే సుఖమాప్సితం పరతరే చేతస్సమాధీయతాం. We need not advertise our meditation. We need not advertise our bhakti. కాబట్టి ఇవి భౌతికంగా చూసేవి. ఇప్పుడు ఈ రెండింటిని సాధనలుగా ఎలా చేయాలో జాగ్రత్తగా వినండి. మొదటి ప్రికాషన్స్ తీసుకున్నాం. కూర్చోవలసినప్పుడు ఎలాగ కూర్చోవాలి, కూర్చొని చేయవలసింది ఏంటో తెలిసింది. ఇప్పుడు మనస్సుతో ఈ రెండు ఎలా చేయాలి? ఏకాంతే సుఖమాప్స్యతాం పరతరే చేత సమాధీయతాం. మనస్సుతో ఎలా చేయాలో వినండి. మనం ఏకాంతంగా కూర్చున్నప్పుడు సుఖం ఆసనం, సుఖం ఆస్యతాం, సుఖాన్ని ఆశ్రయించండి అని చెప్పుతున్నాడు స్వామి. సుఖాన్ని మనస్సు ద్వారా ఎలా ఆశ్రయిస్తామంటే దీనికి ఒక సీక్రెట్ ఉంది. మనస్సు కూర్చున్నప్పుడు సుఖంలోకి అది వెళ్తుంది అంటే ఒక సీక్రెట్, దానికి ఒక టాబ్లెట్ దానికి వేస్తే అది సుఖాన్ని ఆశ్రయిస్తుంది మనస్సు. ఏంటి స్వామీజీ ఆ టాబ్లెట్ అండి అంటే దాని పేరు నిశ్చింత అంటారు. చింత ఉంది అంటే మనస్సు బర్న్ అవుతుందండి. చింత ఉంది అంటే మైండ్ బర్న్ అవుతుంది. సో నిశ్చింతగా కానీ మనం కూర్చున్నామంటే మైండ్ డైల్యూట్ అయ్యి క్రమేపీ సుఖ అనుభవానికి సొంతగా వస్తుంది. ఇది టాబ్లెట్. 2, నిశ్చింతను ఎలా సంపాదించాలి స్వామీజీ అంటే, నిశ్చింత ఎలా వస్తుంది స్వామీజీ అంటే, సుఖంగా మనం కూర్చున్నప్పుడు మిగతా మన యొక్క ఐడెంటిటీలు అన్నింటినీ మనం కట్ చేసేసుకోవాలి మనస్సులో. ఆ క్షణంలో నేను కూర్చున్నప్పుడు నేను ఎవరండి అంటే నేను కేవలం ఒక అధ్యాత్మ సాధకుడిని. ఆ ఒక్క ఐడెంటిటీయే పెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ మ్యాన్. ఐఎమ్ నాట్ ఎ మ్యాన్ రన్నింగ్ ద షో విత్ 100 people. ఐఎమ్ ఏ సఫరర్, ఐఎమ్ ఎన్ ఎంజాయర్. ఇవన్నీ ఐడెంటిటీలు, ఇవన్నీ మన యొక్క ఉపాధులే కదండి. ఐఎమ్ ఏ ఉమెన్, ఐఎమ్ ఏ మ్యాన్, ఐఎమ్ ఏ గ్రేట్ థింకర్, ఐఎమ్ ఏ డల్ విటెడ్, ఐఎమ్ అన్హెల్తీ, ఐఎమ్ హెల్తీ. అవి కూడా కట్ చేసే. అన్హెల్తీ అయినా బ్రహ్మచింతనకి ఏ దోషం లేదు. మిగతా చింతనలన్నీ చేసినప్పుడు ఈ చింతన చేయటానికి మనకి ట్రబుల్ వస్తుంది. ఇది నిశ్చింత. నిశ్చింత ఎలా వస్తుంది స్వామీజీ మనస్సుకి అంటే, మిగతా ఐడెంటిటీలు అంటే మన తాదాత్మ్యాలన్నింటినీ కూడా మనస్సుతోనే కట్ చేసేయాలి. ఒకే ఒక తాదాత్మ్యం. అదేంటి స్వామీజీ అండి అంటే నేను ఒక అధ్యాత్మ సాధకుడిని. అది ఆటోమేటిక్ గా మనస్సులో ఉన్నటువంటి ఆ చింతలన్నిటినీ తొలగించేసి సుఖంగా ఉండడానికి మనస్సుకి డోర్ ఓపెన్ అవుతుంది. హాయిగా కూర్చున్నాం, సుఖంగా కూర్చున్నాం. భగవద్గీతలో డీటెయిల్ గా చెప్తారు 6th chapter లో. హాయిగా కూర్చున్నాం, మనం సుఖంగా కూర్చున్నాం, మనస్సు అస్సలు ట్రబుల్ ఇవ్వట్లేదు. ఇప్పుడు అటువంటి మనస్సుని పరతరే చేత సమాధీయతాం. సమాధి అంటే అర్థమేంటి స్వామీజీ అంటే ఎక్కువసేపు మనస్సుని ఆ వృత్తిలో ఉంచడాన్ని సమాధి అంటారు. జపం చేస్తాము, పూజ చేస్తాము, ధ్యానం చేస్తాము, పారాయణ చేస్తాము. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక సాధనలే. ఇవి చేస్తున్నప్పుడు మనసుకి ఎక్కువ ఛాన్సు లేదంటే మనం కూడా 2-3 ఎంగేజ్ చేసి దాన్ని పట్టుకొని అలా ఉంచుతాం. సమాధి ఏంటి స్వామీజీ ఏంటి అంటే ఎక్కువసేపు ఒకే వృత్తిలో మనస్సు కానీ ఉందనుకోండి, గొప్ప బలం, గొప్ప తేజస్సు సంపాదిస్తాడు. దానికి ట్రై చేయాలి. పరతరే చేత సమాధీయతాం అన్నారు స్వామి. ఎందుకు? నిష్ట కోసం మనం ట్రై చేస్తున్నాం కదండి. పర్పస్ ఏంటి? బ్రహ్మనిష్ట సంపాదించడానికి చేసే సాధనలు. సో నిష్ట అనేది ఏంటండి అంటే నిత్యము ఉండవలసిన వృత్తి సహజంగా. అది కూడా నిత్యము ఉండవలసిన వృత్తి సహజంగా. మరి దానికోసం ట్రై చేస్తునేటప్పుడు మనం ఆ వృత్తిని ఎక్కువసేపు మనస్సు చంచలం లేకుండా దాంట్లో నిలబెట్టుకోవాలి. సమాధీయత. ఇది ఎలా చేయాలో అంటే ముందు చాలా శాస్త్రాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ బ్రీఫ్ గా ప్రిలిమినరీ స్టూడెంట్స్ గా మనం ఎలా స్వామీజీ ఒక అడుగు అటువైపు వెళ్ళగలమంటే, ఇప్పుడు చిన్న విచారణ చేద్దాం. విచారణ అంటే థింకింగ్. మనస్సుని ఎలాగా లోపలికి తీసుకొచ్చి ఆ వృత్తి మీద నిలబెట్టాలి.
జాగ్రత్తగా వినండి. ఈ ప్రాసెస్ ఏంటి? పెద్దవాళ్ళు చెప్తారు, మన యొక్క లైఫ్ అంతా కూడా రెండింటి యొక్క సమ్మేళనం. ఒకటి దృశ్యము, ఇంకొకటి ద్రష్ట. ఇవి రెండే. దృశ్యాన్నేమో సీన్ అంటాము, ద్రష్టనేమో సీయర్ అంటాం. వీటిని దృగ్దృశ్య వివేకము అంటారు. దీన్ని దృగ్దృశ్య వివేకం. శంకర భగవత్పాదులు ఒక పుస్తకం రాశారు, దృగ్దృశ్య వివేకం అని. ఈ వివేకాన్ని మనం పాటించాలి. దృశ్యం ఒకటి, ద్రష్ట ఒకటి. దృశ్యం ఏంటి స్వామీజీ? మనం ఏదేదైతే చూస్తున్నామో అదంతా దృశ్యమే. ఏదేదైతే తెలుసుకుంటున్నామో అదంతా దృశ్యమే. దేన్ని అయితే అనుభవిస్తున్నామో అదంతా దృశ్యం. అటువైపు పోయింది అది. మనం చూసేవి, మనం తెలుసుకునేవి, మనం అనుభవించేవి, ఇవంతా దృశ్యం. బాగుంది. మరి సీయర్ ఎవరు స్వామీజీ? ద్రష్ట ఎవరు స్వామీజీ? ద్రష్ట ఎవరండి అంటే, వీటన్నింటినీ ఎవడు చూస్తున్నాడో వాడు చూసేవాడు. వీటన్నింటినీ ఎవడు తెలుసుకుంటున్నాడో తెలుసుకునేవాడు. వీటన్నింటినీ ఎవడు అనుభవిస్తున్నాడో అనుభవించేవాడు. సీయర్, నోవర్, ఎక్స్పీరియన్సర్, వాడు ద్రష్ట. ఒకటి దృశ్యం, ఇంకొకటి ద్రష్ట. అర్థమైంది స్వామీజీ? ఇంతవరకు అర్థమైంది. తరువాత ఈ రెండు వేరు వేరు అనే జ్ఞానం నిరంతరం మనకి ఉండాలి. ద్రష్ట కంప్లీట్ గా వేరు, దృశ్యం కంప్లీట్ గా వేరు. ఈ రెండింటికి ఏదైనా బంధం పెట్టి మనం అంటించుదామన్నా అంటాం. ద్రష్ట యొక్క స్వభావం కంప్లీట్ గా వేరు, దృశ్యం యొక్క స్వభావం కంప్లీట్ గా వేరు. ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పండి స్వామీజీ ఏంటి అంటే, దృశ్యం అనేది జడ పదార్థం. నేను చూస్తేనే దానికి లైఫ్, నేను చూడకపోతే అది లేదు నా జీవితంలో. అవునా కాదండి? కియాసో మెట్టి ఇన్ టోక్యో అన్నాను అనుకోండి, మీకు తెలియదు అది. ఎందుకంటే అది మీ అనుభవంలో లేదు, మీరు చూడలేదు అంటే అది లేదని మాట. ద్రష్ట యొక్క గేమేనండి లైఫ్ అంతా. కాబట్టి వీడు చైతన్య వస్తువు, అది జడ వస్తువు. వీడు శాశ్వత వస్తువు, అది అశాశ్వత వస్తువు. సో వీళ్ళు రెండు వేరు. కంప్లీట్ గా ఈ జ్ఞానం మనకి ఎప్పుడూ ఉండాలి. దృశ్యం వేరు, ద్రష్ట వేరు. ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? రెండు ఉన్నాయి అని తెలుసుకున్నాం. దృశ్యం ఒకటి, ద్రష్ట ఒకటి. రెండోది ఏం తెలుసుకున్నాం? రెండు ఉండడమే కాదు, ఈ రెండు వేరు. ఏ పోలు, బి పోలు. సరే, ఇప్పుడు మనం చిన్న సాధన చేయాలి. మెయిన్ సాధన మూడోదే. ఏంటి స్వామీజీ ఏంటి అంటే, పరతరే చేత సమాధీయతం అన్నారు కదండి. ఈ పరతరం అనేది ద్రష్ట, దృశ్యం కాదు. చేత సమాధీయతం అంటే మన మైండ్ ని మెల్లగా దృశ్యం నుంచి ద్రష్ట వైపు టర్న్ చేయాలండి. ఇక్కడుంది రహస్యం. ఎప్పుడూ ఇది ఇలాగే ఉంటది. భూతం ఇలా ఉంది అంటే అది భూతం. అది మైండ్ ఎక్స్ట్రోవర్టెడ్ గా ఉంటుంది. అదే ఇలా తిరుగుంది అనుకోండి, దైవం. సేమ్ మైండ్. భగవద్గీతలో స్వామి ఘోష పెట్టి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ, ఉద్ధరేది ఆత్మనాత్మాను, ఆత్మైవహి బంధువు, ఆత్మైవహి శత్రువు అంటాడు, రిపుహు అంటాడు. సేమ్ మైండ్ శత్రువే, సేమ్ మైండ్ మిత్రువే. దాని తాలూకా పొజిషనే. ఇలా ఉంది అంటే భూతం, అది ఇలా ఉంది అంటే దైవం. సో పరతరే చేత సమాధీయతం అంటే మనస్సుని దృశ్యం నుంచి ద్రష్ట వైపు మెల్లగా తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి స్వామీజీ అంటే, జాగ్రత్తగా ఆలకించండి. రమణ మహర్షి యొక్క ఫేమస్ బోధ ఇది, ఫేమస్ టీచింగ్. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఏకాంతే సుఖమాప్స్యతాం, సుఖంగా కూర్చున్నాం ఏకాంతంలో.
ట్రై చేస్తున్నాం, ఏదో పరతరే చేత సమాధీయత కోసం ట్రై చేస్తున్నాం. చేస్తున్నప్పుడు చెట్టు మీద ఒక పిట్ట అరిసింది అనుకోండి, బ్యూటిఫుల్ ప్యారెట్ లేదా బ్యూటిఫుల్ పీజాన్ పక్షి మంచి సౌండ్ చేస్తుంది. మైండ్ లో సంకేతం వచ్చింది, బా ఎంత బాగుందో అని ఇలా కళ్ళు తెరిచి చూసాం, పిట్ట చూసాం కదండి. అప్పుడు మన యొక్క అధ్యాత్మ జ్ఞానం పనిచేయాలి. పిట్ట బాగుంది, పిట్ట చేసే శబ్దము బాగుంది, ఇదంతా దృశ్యం కదండి. మన అటెన్షన్ ఎలా మారాలటండి అంటే పిట్ట చేస్తున్న శబ్దం వైపు కాకుండా పిట్ట చేస్తున్న శబ్దాన్ని ఎవడు వింటున్నాడో వాడి మీదకు మళ్లించాలి. ఇది ద్రష్ట మీదకు తీసుకురావడం అంటే. శబ్దం వైపు మళ్లించకండి మనస్సుని, ఈ శబ్దాన్ని ఎవరు వింటున్నారు అక్కడికి తీసుకురావాలి మనస్సుని. ఇది అన్ని కేసెస్ లోనూ పనిచేస్తుంది. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా అదేదో అంటది అనుకోండి మనస్సు, గులాబ్ జామ్ బాగుంది అని అనేది, కానీ ఎవరు అంటున్నారండి గులాబ్ జామ్ బాగుందని? ఎవరు అంటున్నారండి అది బాగులేదని? వైజాగ్ చాలా బాగుంది అని వైజాగ్ వర్ణనలో పడిపోయామా, వెనక్కి రాలేదు. కానీ వైజాగ్ బాగుంది అని అంటున్న మహానుభావుడు ఎవరు? అక్కడికి తీసుకురావాలి కదండి. వస్తువు నుంచి ఇంద్రియం వరకు వచ్చింది మనస్సు కదండి. శబ్దం నుంచి శబ్దం వింటున్నవాడు ఎవడు? ఇవి అనేక రకాలు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇంద్రియాలు. ఇంద్రియం నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలి స్వామీజీ అండి అంటే, సరే ఇంద్రియం ఏమంది? అదేమో పావురం యొక్క శబ్దం అండి అంది. కానీ దీన్ని తెలుసుకుంటున్నది ఎవరండి? చెవి ఎంతవరకు ఇస్తుందండి అంటే ఇది కాకి శబ్దము అన్న వరకే ఇస్తుంది. కానీ ఇది కాకి శబ్దము అని చెప్పేది ఆ జ్ఞాన స్పృహ ఎక్కడుందో అక్కడికి పట్టుకెళ్ళాలి. దట్ ఈస్ కాల్డ్ మైండ్. వస్తువు నుంచి ఇంద్రియం వరకు తీసుకొచ్చాం అటెన్షన్, ఇంద్రియం నుంచి మనస్సు వరకు తీసుకెళ్ళాలి అటెన్షన్, మైండ్ వరకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఒకటి మైండ్, ఒకటి ఆ మైండ్ ని కష్టపడి అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఈ సాధకుడు. వీళ్ళు ఇద్దరేనండి, ఒకటి దృశ్యము ఒకటి ద్రష్ట. కాకపోతే ఇద్దరు శరీరం లోపటే ఉన్నారు. ఇప్పుడు చాలా సటల్ గా సూక్ష్మంగా ఓపికగా మన మనస్సుని మనమే అబ్జర్వ్ చేయాలి. దానికి ముందు మనస్సుకి మనం విపరీతమైన ఇంపార్టెన్స్, అదేదో అది చేసే దివ్యమైన లీలలన్నీ ఆలోచించామా? అది కాదు. మనస్సు అంటే జస్ట్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ థాట్స్. గురుదేవ్ నిర్వచనం ప్రకారం మైండ్ అంటే ఏంటండి? మైండ్ అంటే జస్ట్ థాట్స్ అంతే. శరీరం అంటే మాంసం ఎలాగో మైండ్ అంటే వృత్తులు అంతే. అంత విలువే ఇవ్వండి మనస్సుకి. ఒక వృత్తేమో గుమగుమ వాసనలతో రావచ్చు కాక, ఒక వృత్తేమో దుర్గంధ భూయిష్టంగా రావచ్చు కాక. ఆ గుమగుమ వాసనకి విలువ ఇవ్వకండి, ఈ దుర్గంధానికి విలువ ఇవ్వకండి. జస్ట్ ఇట్ ఈజ్ మైండ్. It is mind, it is away from me. This is not me. Don't touch the mind. ముట్టుకోకండి మైండ్ ని. అలాగా. కానీ చాలా మైండ్ ఏమైనా అదేమైనా టీవీలో సినిమా చూస్తేనే అది ఏడిస్తే ఏడుస్తాము, అది నవ్వితే నవ్వుతాం మనం. అటువంటిది ఇంత దగ్గరగా ఉన్న మైండ్ ఆడే డ్రామాని తట్టుకొని దానిని ఇల్యూమిన్ చేస్తున్నటువంటి చైతన్యంగా నేను ఉండాలి అంటే ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైన అలర్ట్నెస్ ఉండాలి. అందుకే ధ్యానంలో 3 ఉండాలంటారు స్వామి చిన్మయానంద గారు. ఏంటండి అంటే విజిలెన్స్ ఉండాలి అంట, అలర్ట్నెస్ ఉండాలి అంటే అలర్ట్నెస్ ఉండాలి, ఇంకొకటి ఏదో అంటారండి. అంటే ఎలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఎలర్ట్ గా అంటే ఏంటి? నేను అన్న స్పృహ డ్రాప్ అయిపోకూడదు. నేను ప్లస్ ఇంకొకటి వచ్చింది అంటే వీ లాస్ట్ అవర్ అలర్ట్నెస్. నేను ప్లస్ ఏది ఉండకూడదు, నేనే నేను వెంకట చైతన్య అన్న వృత్తి ఉన్న దృశ్యము ద్రష్ట ఇద్దరు కలిసిపోయారు.
అది అలర్ట్నెస్ గా ఉండడం. విజిలెంట్ గా ఉండాలి. విజిలెంట్ గా అంటే పోలీసోడు ఎలాగైతే దొంగను పట్టుకుంటాడో మనం అలా మైండ్ని పట్టుకోవాలన్నమాట. క్వైట్. మూడోది ఏంటంటే క్వైట్. క్వైట్ అంటే మరి ధ్యానంలో కూడా వేడి పుడితే ప్రయోజనం లేదు కదండి, చల్లగానే ఉండాలి ధ్యాన ప్రక్రియ. ఎలర్ట్, విజిలెంట్ అండ్ క్వైట్. క్వైట్ అంటే ఈ ధ్యానం అంతా కూడా ప్రశాంతంగా జరగవలసిన ప్రాసెస్. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బుర్ర వేడెక్కింది అంటే ఇదేదో కొండనాలికకి మందు వేస్తే ఉండనాలిక ఓడింది అన్నట్టు ధ్యానం చేయడానికి వెళ్ళిన సాధకుడికి తలపిచ్చెక్కిపోయింది అండి అనుకున్నాడంటే రెండు నష్టాలు. దీనికి పనికిరాడు, దానికి పనికిరాడు. కాబట్టి జాగ్రత్తగా క్వైట్, అలర్ట్, విజిలెంట్ అలా చూడాలి. ఎవరిని చూడాలండి? ఒకటే గుర్తుంచుకోండి, థాట్స్ నే చూడండి. థాట్స్ లో ఉన్న రంగులని కానీ వాటి యొక్క స్వభావాలను కానీ అవి చేసే జడ్జిమెంట్లు, అడ్జస్ట్మెంట్లు, సర్టిఫికేట్లు ఏం పట్టించుకోకండి. డోంట్ ప్లే డ్రామా అని చెప్పండి. మైండ్ స్లోగా 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 థాట్స్ ని చూస్తున్నాను అన్నాడు కదండి వీడు. అలాగే వీడెవడో అలా కొంచెం గమనించండి. ఎవరు? ఈ ద్రష్ట. వాడు అహం 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 అహం. ఇంకా వాడిని మించి మరేం లేదు. దాని పేరే చైతన్యం అనండి, కాన్షియస్నెస్ అనండి, అవేర్నెస్ అనండి, సత్య చిత్త స్వరూపం అది. నిజానికి అది దేనితోని అంటదు. దాని స్వరూపమే నిత్య ముక్త స్వరూపం. ముక్త స్వరూపం అంటే ఏంటంటే అనేది ఆ జ్ఞానం, శుద్ధ జ్ఞానం ఏ వృత్తిని అంటదు, శరీరాన్ని అంటదు. అది జస్ట్ ఇల్యూమినేటర్, సాక్షి మాత్రమే. దాని స్వరూపమే సాక్షి. మనం భయపడవలసిన అవసరం లేదు. స్వామీజీ కొన్నిసార్లు ప్యూర్ గా ఉంటది, కొన్నిసార్లు ఇంప్యూర్ గా ఉంటది స్వామీజీ అంటే ఆ బాధలు ఆయనకి లేవు. ఆయన స్థితిలో నిత్యం విరాజమానంగానే ఉంటాడు. అదే నేను అనేది అది సహజంగా అక్కడ ఇది పడిపోయింది. ఎవరు? ఈ మైండ్ తోటి ఆడిన ఈ చిన్న ఈగో ఎవరైతే ఉన్నాడో, మైండ్ డ్రాప్ అయింది అంటే అది డిసపియర్ అయిపోతుంది దానంతట అది. కేవలం ఆ సత్వస్తు ఒక్కటే ఉంటుంది. ఆయన పేరే ద్రష్ట. అదే పరతరం. పరతరం అంటే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి నిత్య వస్తువు. అక్కడ చేత సమాధీయతం. సమాధీయతం అంటే ఆ స్థితిలో ఎక్కువసేపు ఉండటానికి మనం ట్రై చేయాలి. దాది బ్రహ్మనిష్టకి మనం చేయవలసినటువంటి సాధన అని చెప్తారు స్వామీజీ. ఈ రోజు నుంచి నేను రోజుకు 3 గంటలు కూర్చుంటాను స్వామీజీ అన్నామంటే తప్పు. స్లోగా స్లోగా శనై శనై ఉపరమహ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. నెమ్మదిగానే మనస్సును అలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. వ్యవహారం చేస్తున్నప్పుడైనా దానికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకండి. దానికి నెమ్మదయింది అంటే మనస్సు దాని ఆరిజిన్కి వెళ్ళటానికి ట్రై చేస్తుంది. సో స్లోగా 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 అక్కడికి మనం కాలంలో చేరుతాం. కానీ ఒక కాలానికి అక్కడే చేరుతాం. అది మన స్వభావం. స్వాతంత్ర్యం నీ జన్మ హక్కు అన్నాడంటే బాలగంగాధర్ తిలక్. చిన్మయానంద అంటాడు ముక్తి నీ జన్మ హక్కు అంటాడు. నువ్వు ముక్త స్వరూపుడివే. నువ్వు ఇంకెవరు నువ్వు ఇంకెవరితో కోట కొట్టవలసిన పని లేదు. అది మనం కాబట్టి అందులో డౌట్ లేదు. కానీ ఈ మైండ్ ట్రిక్స్ లో పడిపోకుండా నెమ్మదిగా దాన్ని ఓర్చి అందులో తీసుకొని వెళ్ళి నిలబెట్టాలి. దానికి జ్ఞానం అవసరం. ద్రష్ట ఏంటి, దృశ్యం ఏంటి, జ్ఞానం ఏంటి, సాధన, ప్యూరిటీ ఆఫ్ మైండ్, క్లారిటీ ఆఫ్ ఇంటలెక్ట్, వీటన్నింటి ద్వారా అక్కడికి మనం తీసుకెళ్తాం. ఏం కనిపిస్తుంది స్వామీజీ అంటే పూర్ణాత్మ సుసమీక్షత. అక్కడ సుసమీక్షతం అంటే అక్కడ బింబాన్ని ఏదో మనం చూస్తామని కాదు. ఇంతవరకు నేనేమనుకున్నాను, ఈ చిన్న చిన్న శరీరం నేను, అందులో కదిలినటువంటి మంచి చెడ్డ వృత్తులు నేను, తెలివైనోడు తెలివి తక్కువడు ఇంత జ్ఞానం నేను, ఈ చిన్నది అనుకున్నాను. అదే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను, అహం పూర్ణ ఆత్మ, ఇన్ఫినిట్, కంప్లీట్, ఫుల్, వన్ సెల్ఫ్.
సుసమీక్షితం అంటే ఆ వ్యక్తే ఇలా తెలుసుకున్నాడని అర్థం. పూర్ణాత్ముడుగా తనని తాను తెలుసుకున్నాడు. దీన్నే బ్రహ్మాస్మీతి విభావ్యతామని భగవత్పాదులు ఇంతకు ముందు చెప్పారు. పూర్ణాత్మ సుసమీక్షత. సీక్రెట్ ఆఫ్ మెడిటేషన్ అంతా ఇదేనండి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువ అటెన్షన్ మైండ్ పైన పే చేస్తాము, రెండు మైండ్ ని ఎంకరేజ్ చేస్తాం. మనస్సుకు అంత బలం ఇవ్వడానికి ఈ రెండే కారణాలు. ఏంటి? వన్ ఈజ్, మొదటిది ఏంటండి అంటే మన అటెన్షన్, మైండ్ కి అటెన్షన్ ఇస్తాం. అదేం చెప్పినా ఆ అంటాం, అదేం చెప్తే అది అటెన్షన్. రెండు, ఎంకరేజ్ చేస్తాం. మైండ్కి ఎంత ఎంకరేజ్ చేస్తామండి? బుద్ధికి ఎంకరేజ్ చేయం. మనం బుద్ధితో పనులన్నీ చేస్తాం. ఈ రెండు మనం కంట్రోల్ చెయ్యాలి, మైండ్ డిసపియర్ అయిపోతుంది. అది చెప్పిన దానికి అంతటికి తలవపడం మానండి, దాన్ని ఎంకరేజ్ చేయడం. ఎంత అవసరమో అంతే ఆలోచించు, ఎంత అవసరమో అంతే ఆలోచించు. అన్నెసెసరీ బ్రూడింగ్, అన్నెసెసరీ డ్రీమింగ్ ఎంత వేస్ట్ అండి కదా. ఎంత డ్రీమ్ చేస్తే డే డ్రీమర్స్ అంటారు. ఉత్తునే డే డ్రీమింగ్, అన్నెసెసరీ, ఈ రెండింటిని మనం కంట్రోల్ చేస్తే మెడిటేషన్ లో బాగా సక్సెస్ అవుతుంది. దానికి అటెన్షన్, ఎంకరేజ్మెంట్ తగ్గిస్తే అది పూర్ణాత్మ సుసమీక్షత. ఆఖరిది స్వామీజీ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చాక మరి దృశ్యం అంతా కనిపిస్తుంది కదండి. దీనికి ఆయన ఇచ్చిన అడ్రస్ ఏంటండి అంటే జగదిదం తద్బాధితం దృశ్యతాం. ఇదం జగత్ దృశ్యతాం, ఇదం జగత్, చూస్తున్నటువంటి ఈ జగత్తు తత్ బాధితం. తత్ బాధితం అంటే ఆ జ్ఞాన బలము వలన, ఆ సత్యాన్ని చూసినటువంటి జ్ఞాన బలం వలన ఇది ఫాల్సిఫికేషన్ అంటారు తేజోమయానంద గారు. బాధితం అంటే ఫాల్సిఫికేషన్. మన నీడ మనతోనే ఉంటది, కానీ మనకు తెలుసు అది అన్రియల్ అని. అలాగని వదిలి ఉండగలమా స్వామీజీ అంటే అది వదిలి ఉండదు, దాని స్వరూపం అంతే కదా. ఇది కూడా అంతే. జగదిదం తద్బాధితం దృశ్యతామని స్వామి చెప్తారు. సో ఈ పూర్ణాత్మ సుసమీక్షతాం జగదిదం తద్బాధితంతో మనకి నిష్ట ఏర్పడిందని అర్థం. సో ఈ విధంగా మనం ఆ బ్రహ్మ వృత్తిని బలం చేసుకోవాలి. సో తద్వారా ఏమవుతుందండి అంటే బ్రహ్మనిష్ట వలన ఏర్పడిన ఫలం ఏంటి స్వామీజీ అంటే ఆ జ్ఞాన బలం వలన సర్వ కర్మ బంధాల నుంచి, మైండ్ నుంచి కర్మ బంధాలన్నీ పోతాయి. ఇదంతా మైండ్ లో జరిగే ఒక మహా జంజాటం అండి. కర్మలని, వాసనలని, కర్తృత్వం అని, భోక్తృత్వం అని, కర్త అని, అనుభవించేవాడని, ఇదంతా మైండ్ లోనే జరిగే ఒక ట్రిక్. అక్కడ కానీ సాధకుడు అలర్ట్ గా ఉన్నాడంటే అది ఆయన కంట్రోల్లోకి వచ్చిస్తే మరి దానికి బలం ఉండదు. సో ఈ కర్మ బంధాల నుంచి జ్ఞాన బలం వలన ఎలా బయటపడగలగాలి? ఆ బయటపడడమే ముక్తి. కర్మవనాలను బంధించకపోయిందంటే వాడు ముక్తి. దానికి సహకారి ఈ బ్రహ్మ జ్ఞానం. అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం, ఏ విధంగా జీవన్ముక్తుడు కర్మ నుంచి బయటపడగలుగుతాడు అని. దాంతో శంకర భగవత్పాదులు కంప్లీట్ గా ఈ సాధనా పంచకాన్ని ముగిస్తారు. హరి ఓం. సోమవారం నుంచి మనకి ఉపనిషత్తు యజ్ఞం ఉంది. 7th, 8th, 9th, 10th, 11th ఈ 5 రోజులు గణపతి అథర్వ శీర్షోపనిషత్తు చెప్తుంది. స్వామీజీ ఇంత ఫేమస్ ఉపనిషత్తు కాదేమో స్వామీజీ అండి అంటే మనకు అన్ని ఫేమస్, అన్ని బాగానే ఉంటాయి, అన్ని ఒకే విషయాన్ని చెప్తాయి, ప్రత్యేకంగా ఏమి కొత్త విషయం. గణపతి అథర్వ శీర్షమైన బ్రహ్మ గురించి చెప్తుంది, ముండకోపనిషత్తు అయినా బ్రహ్మ గురించి చెప్తుంది. కాబట్టి 7, 8, 9, 10, 11, 10:30 నుంచి మనకి క్లాసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ సాధనా పంచకం ఉండదు అన్నమాట. అటుపై నెక్స్ట్ వీక్ మనకి సాధనా పంచకం క్లాసు ఉంటుంది. హరి ఓం. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.